అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నేను పెట్టిన వీడియోకి మా ఇంట్లో కొంచెం కదలికలు వచ్చినాయండి. తర్వాత వాళ్ళైతే నా వీడియోలు చూడరు, వేరే వాళ్ళు షేర్ చేశారు. చేసిన తర్వాత అడిగారు నన్ను. అడిగితే అవును కరెక్టే కదా, నా మనసులో బాధ నేను పెట్టుకున్నాను అని చెప్పాను. కామ్ అయిపోయినారు. ఒక అబ్బాయి మాత్రం నువ్వు ఇంత బాధపడుతున్నావని నాకు అస్సలు తెలియదమ్మా, నువ్వు మాత్రం ఖచ్చితంగా నా దగ్గర ఉండాల్సిందే, నువ్వు నా దగ్గర ఉండు, నేను బాగా చూసుకుంటానని చెప్పి అని అంటున్నాడు. ఒంటరిగా వద్దు, నువ్వు ఇంత బాధపడేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొద్దు అనేసి అని అన్నాడు. అయినా నేను ఇప్పుడల్లా రానులేయ్యా, ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటా. ఎందుకంటే అందరికన్నా ముందు నా ఇంట్లో ఉండమ్మా, నా దగ్గర ఉండమ్మా అనేసి నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటా. ఇప్పుడు నా ఆడపడుచులు వస్తుంటారు, వాళ్ళు వచ్చారంటే 10 రోజులు 15 రోజులు ఉంటారు. అప్పుడు నీ ఇంట్లో ఉంటే వాళ్ళైతే రారు. కొద్ది రోజులు పోనీ అయ్యా, అప్పుడు వస్తాను, ఇంకా ముసలిదాన్ని అయిపోయినాక అప్పుడు వస్తానని చెప్పా. సరేలేమ్మా నీ ఇష్టం అని చెప్పేసి అని అన్నాడు. చాలామంది అండి తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు వాళ్ళ పెట్టే బాధలకి వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారనండి, చనిపోదాము అనే దాకా కూడా వచ్చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లకి పెళ్లి చేసి పంపిస్తా, నువ్వు తొందరగా అల్లుడు గారికి చెప్పి ఏరియా కాపురం పెట్టించు, ఎందుకంటే మేము వచ్చేదానికి పోయేదానికి బాగుంటుంది, నీ అత్తగారింట్లో కానీ ఉన్నట్టయితే మేము వచ్చేదానికి కుదరదు అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారండి. మరి ఏరియా కాపురం పెట్టిస్తే ఈ తల్లిదండ్రులు గతేం కావాలి? ఒక సిస్టరు కామెంట్ పెట్టింది, పిల్లలు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ మీద ఆశ పడకూడదు, ఆశ పెట్టుకోకూడదు అనేసి చేసింది కామెంట్ పెట్టారు. మరి వాళ్ళు కూడా తల్లిదండ్రుల ఆస్తి మీద ఆశ పడకూడదు. మరి ఆస్తులు తీసేసుకొని మరి వీళ్ళ గతేం కావాలి? మరి వీళ్ళు ఆశపడకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా బతకాలి, వీళ్ళ ఆస్తి మీద ఆశ పెట్టుకోకూడదు పిల్లలు కూడా అని నా ఉద్దేశం అండి. ఇట్లానే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయినాక ఆయన భార్య చనిపోయింది. ఆయనకి 2 బిల్డింగులు ఉన్నాయి. పెద్ద కొడుకు కోటి, చిన్న కొడుకు కోటి ఇచ్చేశాడు, ముందుగానే రాసి ఇచ్చేశాడు. అంటే ఇక నాకేమి ఉంది, పిల్లల దగ్గర వాడి దగ్గర ఒక 10 రోజులు, వీడి దగ్గర ఒక 10 రోజులు ఉంటే సరిపోద్ది నాకు అలాగనుకొని ఇచ్చేసాడంట. ఈ వీడియో కూడా నేను పెట్టున్నానండి గతంలో. అప్పుడు చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు, రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. తెల్లవారి అమ్మ కొంచెం కాఫీ పెట్టి అమ్మా అని అన్నాడంట. అప్పుడే తెల్లారిందా నీకు, కనీసం మమ్మల్ని బాత్రూముల కన్నా పోనివయ్యా అనేసి చిన్న కోడలు అనిందంట. చాలా నొచ్చుకొని ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు. నా దగ్గరికి వచ్చి చెప్పాడండి. పాపం చాలా బాధపడ్డాడు ఆయన. ఏమ్మా మావయ్య 2 నిమిషాలు ఆగు పెట్టిస్తాను అంటే బాగుండేది, ఇట్లా విసుక్కుంది, నేను ఊరికి వెళ్తున్నానమ్మా అని చెప్పి అని అన్నాడు. ఆయన ఓల్డేజ్ హోమ్లో చేరాడండి. ఆయనకు వచ్చే పెన్షన్ సగమేమో వాళ్ళకి ఇస్తాడంట, సగమేమో ఈయన ఖర్చులకు పెట్టుకుంటాడంట. మళ్ళీ ఓల్డేజ్ హోమ్లో చేరినాక కూడా వచ్చాడండి. వచ్చినప్పుడల్లా నాకు చాలా సలహాలు ఇస్తుంటాడు ఆయన. అమ్మా నేనంటే మగవాడిని, ఎక్కడైనా ఉంటా, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, ఇలాగా నా గురించి చాలాసార్లు చెప్తుంటుంటాడు. చెప్పేవాడు, నాకు జాగ్రత్తలు చెప్పేవాడండి. కానీ ఇప్పుడు రావటం లేదు, ఆయన చాలా నెల్లు అయింది అనమాట రాక. ఇట్లా తల్లిదండ్రులు ఎంతమంది అండి ఓల్డేజ్ హోమ్లో చేరుతున్నారు. నా కొడుకు మారిపోతాడులే, నా కొడుకు మారతాడు, మమ్మల్ని చూసుకుంటాడని అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ మీ కొడుకు మారడు. ఖచ్చితంగా మీ కొడుక్కి కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ ఎవరు ఇస్తారు? పోలీసులు ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తే మీకు అప్పుడు మారతాడు.
మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. పరువు పోతుంది, పిల్లల పరువు పోతుంది అని మీరు ఎవ్వరు అనుకోకండి. పిల్లల పరువు పోతుందని కుమిలి కుమిలి లోపల లోపల కుమిలి మీరు ఆత్మహత్యలు చేసుకోవటం, ఎందుకు మాకు ఈ బ్రతుకు అని చెప్పేసి అనుకోవటం, అసలు అలాగ అనుకోకూడదండి. ఖచ్చితంగా పరువు పోయినా సరే కౌన్సిలింగ్ మాత్రం ఖచ్చితంగా ఇప్పించాలి. ఈ మధ్య కూడానండి ఎంత కష్టం వచ్చిందో ఒక ఆయనకి, పెద్ద ఆయన బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకి కష్టం వస్తేనే కదండి. అలాంటి కష్టాలు ఎవరికి రాకూడదండి. ముందుగానే ఆస్తులు ఎవరికి పంచకూడదు. మీ గుప్పెట్లో పెట్టుకోండి. మీరు తిని మిగిలితే ఇవ్వండి, లేకపోతే లేదు, అది కూడా లేదు. ఖచ్చితంగా కఠినంగా ఉండాలండి. ఈ రోజుల్లో కొడుకులు మంచి వాళ్ళే, వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అట్లా నేర్పించి పంపిస్తున్నారు. అందరూ కాదులేండి, కొంతమంది ఉంటారు, అందరూ మంచి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇలాగ బాధపడే తల్లిదండ్రుల గురించే చెప్తున్నాను నేను. ఎవరు కూడా ఆత్మహత్యలు ఆ జోలికి వెళ్ళకండి. ఎన్నో ఉన్నాయండి, కౌన్సిలింగ్లు ఇస్తే ఖచ్చితంగా దారిలోకి వస్తారు. వాటి ప్రకారంగా వెళ్ళండి. అంతేగాని మీరు ఆత్మహత్యలు చేసుకోవటం, మీరు కుమిలి కుమిలి జబ్బులు తెచ్చుకోవటం అవన్నీ వద్దు. ఖచ్చితంగా వాళ్ళల్లో చలనం అనేది వస్తుందండి. పొరుగు పోయిద్దే యూట్యూబ్లో చెప్పుకుంటే అనుకునేదే లేదు ఈ రోజుల్లో. ఖచ్చితంగా ఉండాలి, ఆ భయం అనేది ఉండాలి. అమ్మో రేపు ఇంకోటి ఏదన్నా చేసిద్దేమో అనే భయం అనేది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రికి ఉండాలండి. అందరికీ నమస్కారం అండి.